హలో ఎవ్రీవన్, అందరూ బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్స్తో ఫుల్గా సెలబ్రేట్ చేసుకుని ఎంజాయ్ చేసి అలిసిపోయి కొంచెం సేద తీరుతున్నట్టున్నారు కదా. నా ఈ మినీ వ్లాగ్ వచ్చేసరికి ఉగాది తర్వాత రోజు రంజాన్ రోజు మేము శ్రీరామనవమి పీటల మీద కూర్చున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి అనమాట భీమవరంలో ఉగాది నుంచి 9 days అండ్ శ్రీరామనవమి రోజుతో కళ్యాణం చేసి స్వామివారి నవరాత్రులు అయితే ఎండ్ చేస్తారు. మనకి విజయవాడ సైడ్ వస్తే నవమి రోజు నుంచి 9 days అయితే సెలబ్రేట్ చేస్తారనమాట. ఇక్కడైతే ఒక రోజు అయితే మేము పీటల మీద కూర్చున్నాము. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే అయితే పీటల మీద కూర్చున్నాం. ఆ వీడియోస్ కూడా నా ఛానల్లో అయితే ఉన్నాయన్నమాట. అంటే మన ఛానల్ సక్సెస్ఫుల్గా 2nd year కూడా నీట్గా ఎక్కడ ఆటంకాలు లేకుండా అలా నడుస్తూ ఉంది. కాకపోతే మనమే కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదు అనమాట. ఈసారి నుంచి ట్రై చేస్తాను రెగ్యులర్గా వీడియోస్ పెడతానికి. ఇంకోండి ఇక్కడ పూజ వచ్చేసరికి కంప్లీట్ అయిపోయింది. స్వామివారికి అయితే పులిహార అండ్ బూరెలతో అయితే నైవేద్యం అయితే పెట్టేస్తున్నాం అనమాట. ఇంకోండి ఈవినింగ్ కూడా ఉంటుంది అనమాట పూజ అనేది. ఈవినింగ్ అయితే కొంచెం 1/2 hour అలా ఉంటుంది. మార్నింగ్ కొంచెం ఎక్కువసేపు అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే సహస్రనామాలు అండ్ అష్టోత్తర శతనామావళి అన్నీ చదివి పూజ చక్కగా కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ కూడా కూర్చుందాం. చిన్న గ్లిమ్సెస్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మిగిలిన వీడియోస్ అయితే ఉన్నాయి కానీ అది మా హస్బెండ్ ఫోన్లో ఉన్నాయి. ఆ ఫోన్ నుంచి రావటం అంటే చాలా టఫ్ అని చెప్పుకోవాలి. అసలుకి ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా లేట్ అయితే అస్సలు ఏం బాగోదని చెప్పైతే నా దగ్గర ఉన్న గ్లిమ్సెస్తో అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోకండి. సీ యూ.